హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసరికి మా సిస్టర్స్ మ్యారేజ్ అనమాట. సిస్టర్ అంటే ఎవరో తెలియదు కదా, మా జ్యోతిదిన వాళ్ళ తోటికోళ్ళ కూతురు అనమాట. సో పెళ్ళికి ముందు రోజే పెళ్లి కూతురు చేయడం కామన్ కదా, అలాగే మా పిల్లతే కూడా పెళ్లి కూతురు చేస్తుందనమాట. పెళ్లి కూతురు చేసే రోజు ఈవినింగ్ అయిందనమాట. సో అక్కడ మా పిల్లతీయ కదా చేస్తుంది, హడావిడంతా నాదే. సో వచ్చి పొట్లు పెడతాం, పసుపు పోయటం కామనే కదా, అదంతా తెలిసిందే కదా మీకు. పల్లెటూరు సైడ్ పెళ్లి కూతురు చేయటం చూడలేదు కదా ఎప్పుడు, నేను చూపిస్తాను. సో ఇదన్నమాట, ఇట్లాగే జరుగుతుంది. కింద ముగ్గు వేసి పీటలు వేసి అలా అలా చేస్తారనమాట. కొంతమంది అయితే గ్రాండ్గా చేసుకుంటారు, పెద్దగా డెకరేషన్ చేసుకొని పసుపు నీళ్ళు కొట్టుకొని అలాగా వేరే విధంగా కూడా చేసుకుంటారు. సో పల్లెటూరు సైడ్ అంత చేయరనమాట, సింపుల్గా ఇలాగే చేసేస్తారనమాట. సో వాడు వచ్చి తోడి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పక్కన తోడి పెళ్లి కొడుకు, మా పావనక్క వాళ్ళ కొడుకు అనమాట. ఇంకా సో నలుగు పెట్టేస్తున్నారనమాట. సో నలుగు పెడతానికి పాటలు ఏం చెక్కలేదు, ఫోన్లోనే అందరూ పాడలేనన్నారు. సో అందుకని పాటలు వచ్చేసరికి ఫోన్లో పెట్టేశారనమాట. ఇంకా అక్కడ కామన్గా ఏం జరిగిద్దంటే పసుపు రాసి వచ్చిన ముత్తైదువులకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేస్తారనమాట ఎక్కడైనా. సో ఈవినింగ్ జరుగుతుంది కదా ఇది, సో అలాగే చేసేసారు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి జ్యోతిదిన వాళ్ళ ఇంట్లో కూడా చేస్తారనమాట. సో నేనైతే వీడియో తీయలేకపోయాను. సో అక్కడికైనా నేను వెళ్ళాను, అక్కడ కూడా వీడియో తీసుకోవచ్చు కానీ కుదరలేదనమాట, కొంచెం బిజీ అయిపోయా పని ఉండేసరికి. సో మా బుజ్జిగడ్డని చూసారు కదా ఎలా ఉన్నాడో, గోల గోల చేసేస్తున్నాడు అనమాట. శ్యామల రాష్మి రాస్తారా పైకి రా, అవుతుందని కూర్చోబెట్టేటప్పుడు పెట్టి పైకి రా, పసుపు రాసుకురా. సో నెక్స్ట్ రెడీ అయిపోయిందనమాట. సో అదనమాట మా పిల్లతి తెచ్చిన పెళ్లి కూతురు చీర, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. సో ఫైనల్గా రెడీ అయిన తర్వాత నాకు చాలా బాగా నచ్చిందనమాట. మా సిస్టర్ లుకింగ్ వెరీ నైస్, చాలా బాగుండేసరికి నాదే దిష్టి తగిలేటట్టుంది. సో అదన్నమాట. ఇక అందరూ నైట్ అయిపోయింది కదా, భోజనం చేసి తీసుకెళ్ళి వదిలిపెట్టి రావాలి వాళ్ళ ఇంటికాడ. బ్యాక్ సైడ్ వెళ్ళే వాళ్ళ ఇల్లు ఒక గల్లీ దాటితే. సో ఇక అందరు రెడీ అవ్వటం సరిపోయిందనమాట, ఫోటోలు దిగటం అలాగా. నెక్స్ట్ అన్నీ నేను వీడియో తీస్తున్నాను కదా, సింగిల్గా తీద్దామని అలా చేస్తుంటే తను కొంచెం షై ఫీల్ అవుతుందన్నమాట. రాశి ఫోన్లో వీడియో తీస్తుంటే ఓవర్ మేకప్ కానొస్తుంది. సో అందుకే నా ఫోన్లోనే నేను తీసేసాను అనమాట వీడియోని, ఫొటోస్ని. తను చూసుకొని ఓవర్ మేకప్లో భలే కామెడీగా జరిగిందనమాట అది. సో తనైతే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది తను శారీ కానీ డ్రెస్ కానీ, తను మొత్తం చూడటానికి ఎలా ఉంది, జ్యువెలరీ కానీ మీరు కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ తర్వాత కలుద్దాం. తను బ్యూటీషియన్ శిరీష, తన పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. తన బ్యూటీషియన్ వాళ్ళ వదిన, అమ్మ కాదు వదిన. అట్లా కాదమ్మా, నా చేయి చూపి. అది కూడా మా శిరీష కోన్ డిజైన్స్కి అందరూ ఎక్కువ ఫాలోవర్స్ పెరిగిపోవాలి బ్లాగ్లో. చేయి చూపి. ఇది కొనేస్తుందా? అన్నీ తీసేయాలి.
మిమ్మల్ని తీలే. శ్యామలో ఒకటేగా ఉన్నారుగా అన్నయ్య వాళ్ళు. సో కట్ చేస్తే నేను శ్యామల వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట. కోన్ డిజైన్స్ పెడతా. మా అక్క కూడా వచ్చింది. ఆ రోజు మార్నింగ్ వచ్చిందనమాట ఆ అక్కయ్య. సో మేమిద్దరం వచ్చేసాము. నైట్ అయింది, చాలా టైం అయింది, 11 దాటిందనమాట కోన్ డిజైన్ పెట్టేసరికి. సో నేను ఫ్రాంక్గా చెప్పండి ఫ్రెండ్స్, నేను పెట్టిన కోన్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయకుండా మాత్రం ఉండొద్దు. అండ్ ఆ రోజు నైట్ కంప్లీట్ అయ్యేసరికి 2 హ్యాండ్స్కి 1:30 అయిందనమాట. ఇంటికి వచ్చేసరికి అబ్బాయి ఏడుస్తున్నాడు అనేసరికి ఇంటికి వచ్చేసాము, లేకపోతే ఇంకొచ్చేసేపు ఉండేవాళ్ళమే. సో నాకైతే కోన్ డిజైన్స్ బాగానే నచ్చినాయి. నిద్ర కూడా వచ్చేసింది ఫైనల్గా. కొంచెం అక్క వీడియో తీయటం కొంచెం కామెడీ అనిపించేసి కొంచెం నిద్ర తగ్గిందనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి నేను పెట్టుకున్నాను. ఆ రోజు నైట్ 1:30 అయిపోయింది కదా, ఇంకా నాకు కుదరలేదు. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెట్టుకున్నాను అనమాట. సో ఒక చేతికి అక్కయ్య పెట్టింది, ఒక చేతికి నేను పెట్టుకున్నాను. లెఫ్ట్ హ్యాండ్ నేను పెట్టుకున్నాను అనమాట, రైట్ హ్యాండ్ అక్కయ్య పెట్టింది. సో ఫైనల్గా రెడీ అయితే నా లుక్ అలా ఉందన్నమాట. ఆ రోజు మార్నింగ్ పద్దాన్నం వస్తుంది పెళ్ళికూతురు దగ్గర, అవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్నాము కదా, అది నేను అలా ఆ చీరలో వెళ్తున్నాను అనమాట. నెక్స్ట్ భోజనాలకు కూడా వెళ్తున్నాము, జ్యోతిదిన వాళ్ళ ఇంటికాడ అనమాట. ఇది భోజనానికి వెళ్తా ఇలా ఉన్నాను అనమాట. ఈ శారీ కట్టుకున్నాం. యాక్చువల్లీ ఆ రోజు మొత్తం నేను అక్కయ్య ఒకే శారీస్ కట్టుకుంటా ఉన్నాం అనమాట. పొగలు నైట్ 2 పూట్ల, మార్నింగ్ నైట్ 2 పూట్ల ఒకే శారీ కట్టుకున్నాం ఇద్దరము. చెప్పాను కదా పంచదార చీరలు. యాక్చువల్లీ ఈ చీరలు వచ్చేసరికి మా మామయ్య వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు పెట్టారనమాట పెళ్ళికి వెళ్తే ఇద్దరికి. నా ఫోన్ అందరికంటే బాగుంది. కార్డు తీస్తావు ఎందుకు? ఎంత బాగా వచ్చింది. ఏందో ఎట్లాగానే నువ్వు ఇచ్చేతాను. సరే కట్ చేస్తే ఇక నెక్స్ట్ పెళ్ళిలో అనమాట. అదేమంట నారాయణపేట శారీస్ తీసుకున్నాం కదా, అక్క చెల్లెల చీరలు అవి అనమాట అవి. సో మేము శారీస్లో ఇద్దరం చాలా బాగున్నాం, బొట్టు బొమ్మల్లాగా. మా మావయ్య అయితే చాలా హ్యాపీ అనమాట. ఇద్దరం ఒకే శారీ కట్టుకోవాలనేది మా మామయ్య కోరిక, అలాగే కట్టుకున్నాము. సో పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వాళ్ళు, ఇద్దరికి పెళ్ళి కొడుకు పేరు చెప్పలేదు కదా, బాజీ. పర్లేదు, ఒక రకంగా మంచి పర్సనే, బాగున్నారు జోడీ కూడా చూడముచ్చటగా. అండ్ వాళ్ళు ఏవి పెట్టాను కదా అదనమాట. ఏవి వాళ్ళు బీచ్లో చేసిన 1 సాంగ్ షూటింగ్ చాలా బాగుంది. ఫైనల్గా క్యూట్ కపుల్ అనిపించారు. నాకైతే బాగానే నచ్చేసింది పెళ్ళి డెకరేషన్ కానీ మొత్తం అంతా, ఏవి సెట్టింగ్స్. యాక్చువల్లీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆ పెళ్ళి మ్యారేజ్లోకి ఒక యాక్టర్ వచ్చారనమాట. యాక్టర్ ఫోటో నేను రివీల్ చేస్తాను తర్వాత. సో ఇది వచ్చేసరికి ఇంకా భోజనాల దగ్గర అనమాట. భోజనాల దగ్గర కూడా ఒక ఏవీ పెట్టేశారు. భోజనాలు కూడా బాగానే ఉన్నాయి. ఐటమ్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అనమాట. ఐటమ్స్ మొత్తం చెప్పలేను, మీరు దిష్టి పెడతారు మాకు. కామెడీ అనమాట. సో పలావు, పుదీనా రైస్, పండుమిర్చి చట్నీ, పప్పు, సాంబార్. సో పెళ్లి భోజనం అంటే పప్పు అన్నాలు కదా ఉండేది, అవే అనమాట. పెరుగు చట్నీ, పెరుగు. సో అలాగనే ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇక మేము ఆ ఏవీలో చూస్తే యాక్టర్ని గమనించి భోజనాల దగ్గర ఉన్న వాళ్ళం పరిగెత్తుకుంటూ వెళ్ళి సెల్ఫీ దిగామన్నమాట. ఆ సెల్ఫీలు మీకు చివర్లో చూపిస్తాను నేను, చూస్తాను. మా వదిన అయితే చాలా డల్ అయిపోయిందనమాట. ఆకలి అవుతుంది, పొద్దున అన్నంగా వచ్చిందనమాట ఏం తినకుండా. సో ఆ రోజు వెనస్డే, తను తినదు సరిగా, ఒక పూటే భోజనం చేస్తుంది. ఆ రోజంతా డల్ అయిపోయింది భోజనం. పైగా మేము వచ్చేదాకా భోజనం సీట్స్ దొరకపోయేసరికి ఇంకా డల్ అయిపోయింది. సో అదన్నమాట.
ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు సో ఈ బ్లాగ్లో వరకు నేను క్వశ్చన్ అడగట్లేదు అనమాట, ఎందుకంటే మా సిస్టర్స్ మ్యారేజ్ బిజీలో ఉన్నాను. సో అందుకని క్వశ్చన్ అడగలేదు. నెక్స్ట్ బ్లాగ్లో నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేద్దరు. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో పంచుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఉండొద్దు. ఓకే, టేక్ కేర్, బాయ్.